కాలముఖరుద్రుడనే అతి భయంకరమైన దుర్మార్గుడు పుట్టిన జన్మ నక్షత్రంలో నువ్వు పుట్టావు. కృష్ణదేవరాయ, విక్రమాదిత్య, రణవీరకర్ణి. తమరిది ఎంత పెద్ద పేరు సుమి. మా ఊరికి బొమ్మలు చేసే విద్యను అభ్యసించడానికొచ్చి నన్ను ప్రేమించడమేమిటి? పూరిగుడిస అమ్మాయిని ఇలా అంతఃపురంలోకి తీసుకురావడమేమిటి? ఇదంతా మీ ప్రేమ మహిమే సుమా? ఆ రోజు మిమ్మల్ని రాజకుమారుడని గ్రహించలేకపోయాను. ఎంత ఏమరపాటో. అది కూడా ప్రేమే సుమా? ఎలా ఉండేదాన్ని? యువరాజా వారిని ప్రేమించాక అంతా కలలా మారిపోయింది. రాజమాత నన్ను కోడలిగా చేసుకోవడానికి ఒప్పుకున్నారు. నన్ను చూడగానే ఆమె కళ్లల్లో మెరుపు చూశాను. పెళ్లి ముహూర్తాలు కూడా చూస్తానన్నారు. అంతఃపురంలోకి తీసుకొచ్చి బంధించారు. మీ బంధన విముక్తి చేయడానికే వచ్చాను చిన్నమ్మాదేవి.
టు సేమ్ నాలాగే ఉన్నాడు. చిన్నమ్మదేవి, నీ బంధనాలు విముక్తి చేయడానికే వచ్చాను. అసలెవరు మీరు? నా పేరు చెప్తే సీతాకోక చిలుకలు తమ రెక్కల్ని టపాటపామని విప్పారేస్తాయి. పువ్వులు తమ మకరందాన్ని దాచుకుంటాయి. మన్మధుడికే పాఠాలు నేర్పే వాత్సాయుణ్ణి. కన్నె వంపుల జలపాతాల లోతుల్ని ఒడిసి పట్టుకోగల కామరూపుణ్ణి. తెలుగునాడు సార్వభౌముణ్ణి. శత్రువుల గుండెల్ని చీల్చే వరవిర పరాక్రమ సూర్య చక్రవర్తిని. కళింగ కాలముఖ రుద్రుణ్ణి చిన్నమ్మదేవి. ఏమిటి అహంభావం? అహంభావం కాదు, మగువ కోసం తెగువ. అశ్వం మీద ఊరేగుతూ అంతఃపురంలోకి రావడం తెగువ కాదు, అనాగరికం. అందాన్ని చూడ్డం అనాగరికం ఎందుకవుతుంది చిన్నమ్మదేవి? అందాన్ని అనుభవించడం వీరులకు ఆట విడుపు. మీరు తప్పుగా మాట్లాడుతున్నారు. అందాన్ని పొగడటం తప్పు కాదు. నేను ఎవరో తెలియక మీరు తెగించి వచ్చి ఇలా మాట్లాడుతున్నారు. నేను ఇంకొకరికి కాబోయే భార్యని. తెలుసు చిన్నమ్మదేవి. చిచ్చే, ఎన్ని తెలిసి కూడా అశ్వరుడిపై అంతఃపురంలోకి వస్తావా? ఇదే మర్యాద? ఈ కాలముఖ రుద్రుడి గురించి నువ్వెప్పుడూ వినలేదా చిన్నమాదేవి? నేను పరాయివాడి గురించి మాట్లాడను, ఆలోచించను. సరిగమప ప్రాతివ్రత్యం చిన్నమ్మదేవి. మాటకి మాట కట్టిపెట్టి అంతఃపురం నుంచి తక్షణమే వెళ్ళిపోండి. మీరు వెళ్ళిపోమ్మని ఆజ్ఞ జారీ చేశారు, కానీ మీ గాజులు ఉండిపోమ్మని నా గుండెల్లో సవ్వడి చేస్తున్నాయి చిన్నమ్మదేవి. ఛీ! మీతో ఏకాంతంగా మాట్లాడదామనే వచ్చాను చిన్నమ్మాదేవి. బొమ్మా, మిమ్మల్ని బ్రహ్మ సృష్టించాడా లేక దేవతాలోకం నుండి పొరపాటున భూలోకానికి విహారిగా వచ్చారా? కాలముక, నీ కనుల ముందు ఏమిటి సౌందర్యలహరి? మీ అతి ప్రగల్భాలు ఆపండి. మర్యాదగా వెళతారా లేదా?
సైనికుల్ని పిలిచి మిమ్మల్ని మీరు చులకన చేసుకోకండి. ఈ కాలముఖ రుద్రుడు చెప్పింది విను చిన్నమ్మదేవి. పెనుగంచి ప్రోలు నుంచి మీరు రథంలో రాజప్రసాదానికి రావడం మిమ్మల్ని నేను చూశాను, ఇష్టపడ్డాను. ఈ కాలముఖ రుద్రుడు రాజ్యంలో ఒక్కటే నిబంధన. పెళ్లి చేసుకుని పెళ్లి మండపాన్నించి అత్తారింటికి బయలుదేరే ప్రతి పెళ్లి కూతురు నా రాజప్రసాదానికి రావాలి. ఆ రాత్రి శోభన శుభకార్యం నా వడిలో జరిగిపోవాలి. మరుసటి రోజు ఆ పెళ్లి కూతురు అత్తారింటికి దారేది అంటూ బయలుదేరుతుంది. నా రాజ్యంలో ఏ ఆడదైనా ముందు నాకు బహుమతి, ఆ తరువాతే ఇంకొకరికి శ్రీమతి. దుర్మార్గుడా, ఏమిటి దురహంకారం? ఆడదంటే ఆట వస్తువా నీకు? ఏ చిన్నమ్మదేవి, నీ అందం ముందు దాసోహం అంటున్నా. నువ్వు పెళ్లి చేసుకుంటే ఈ జన్మలో మళ్ళీ ఇంకో ఆడదాని జోలికి వెళ్ళను. నన్ను పెళ్లి చేసుకో. కాలముఖ రుద్ర, ఇంకొక్క క్షణం ఇక్కడుంటే నీ ప్రాణాలు తీస్తాను. వావి వరుసలు లేని నీలాంటి నీచుడు ఈ భూమి మీద తిరగడం భూమాతకి భారం. నువ్వు చక్రవర్తివి కాదు కదా, మనిషిగా బ్రతకడానికి కూడా నీకు అర్హత లేదు. అంతఃపురంలోకి చొరబడి నువ్వు తప్పు చేశావు, క్షమించాను. కానీ నీ కాముకత్వం చెబుతుంటే నిన్ను నిలువున నరికేయాలన్నంత కోపం వచ్చింది. అయినా క్షమించాను. ఎంతో మంది పెళ్లి కూతుర్ల జీవితాన్ని నాశనం చేశావు. అది మగతనం కాదు, పశుత్వం. కాలముఖ రుద్ర, నీ అమ్మ కూడా ఆడదే అన్న స్పృహ నీకుంటే నీ రాక్షసత్వాన్ని ఆపే, లేకపోతే. ఏ చిన్నమ్మదేవి, నీ అందం గురించి విన్నాను, ఈ రోజు చూశాను. అలాగే వీరత్వం కూడా చూశాను. ఈ రోజు చెప్తున్నాను, నిన్ను నాదాన్ని చేసుకోకపోతే ఈ జన్మ ఎందుకు? ఈ జన్మలోనే కాదు, 100 జన్మలెత్తినా నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేవు. శభాష్ చిన్నమ్మదేవి, నీ అందం నచ్చింది, నీ పొగరు నచ్చింది. నీ కోసం ఎన్ని జన్మలైనా ఎత్తుతాను, ఎన్ని అవతారాలైనా ఎత్తుతాను. నువ్వు నాదానివి చిన్నమ్మదేవి. అది ఎప్పటికీ జరగదు కాలముఖ రుద్ర. స్వామీజీ, మీలాంటి గొప్ప వ్యక్తులు అరుదుగా ఉంటారు. మీ మహిమ వల్ల
నా కర్తవ్యం ఏంటో నాకు అర్థమైంది స్వామి. హర హర మహాదేవ, శంభో శంకర. స్వామి, హర హర మహాదేవ, శంభో శంకర. నువ్వేంటో, గతంలో నీ జన్మేంటో అర్థమైందనుకుంటాను. అర్థమైంది స్వామి. మనిద్దరం ఇలా కలవటం దైవ సంకల్పం. అది అర్థం చేసుకొని నీ సంకల్పాన్ని నువ్వే నెరవేర్చుకో. స్వామి, సైకియాట్రిస్ట్గా నేను కృష్ణవేణి గారికి వెల్విషర్ని. తన్ని ఈరోజే కలిసి అన్ని వివరంగా చెప్తాను. గత జన్మలో నేను రాక్షసుడినైనా ఈ జన్మలో నేను మనోజన్ మాత్రమే. కాలమొక రుద్రుడు నన్ను ఆహ్వానించడానికి ముందే కృష్ణవేణి గారికి జరిగిందంతా చెప్పి వంశీకి ట్రీట్మెంట్ చేస్తాను. కాలమొక రుద్రుడు ఎప్పటికీ మమ్మీలానే ఉండిపోతాడు. ఆ రాక్షసుడు ఆత్మను నా శరీరంలోకి రానివ్వను స్వామీజీ. శుభం భూయాత్. ముసలోడా, నన్ను త్రిశూలంతో బంధిస్తావా? ఏదో ఒక రోజు నీ చావు నా చేతిలో మూడిందిరా ముసలోడా. ఎవరు ఏడుస్తున్నారు? ఈ త్రిశూలం నుంచి ఏడుపు వినిపిస్తుందేంటి? చంద్రకళ, ఈ అంజలి అనాథ కాదన్న విషయం, ఈ అమ్మాయికి జ్యోత్స్నాదేవిని తల్లుందన్న విషయం ఇప్పుడే కృష్ణవేణికి చెప్పేస్తానే. అంజలి విషయం అన్నయ్యకి చెప్తే ఎలా రిసీవ్ చేసుకుంటాడో ఏమో. ఇదో పెద్ద సమస్య అయిపోతుంది. అన్నయ్య డిస్టర్బ్ అయిపోతాడు.
అవసరమైతే చంద్రకళని పుట్టింటికి పంపించేస్తాను. నన్ను సేవ్ చేయడానికి కృష్ణవేణి ఒకసారి అన్నయ్యతో గొడవ పడింది. ఛీ, అది ఏదో ఒక రూపంలో కంటిన్యూ అవుతూనే ఉంది. ఆయన ఎంత మానసికంగా దెబ్బతిన్నారు. మళ్ళీ అంజలి నిజాలు తెలిస్తే తట్టుకోలేరు. అందుకే ఈ గొడవంతా కృష్ణవేణికి చెప్పేస్తాను. తనే హ్యాండిల్ చేస్తుంది. అసలు నిజం తెలియాల్సింది కృష్ణవేణికే. ఎస్. అరవింద్ లవ్ చేసిన అంజలి, నా కూతురు అంజలి ఒక్కరేనమ్మా. అంజలి తల్లి పేరు జోష్నాదేవి. వారం రోజుల క్రితం సిడ్నీ నుంచి విజయవాడ వచ్చింది.